హలో అండి అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. ఈ మలబరీ మొక్క గురించి తెలుసుకుందాం. ఇది ఆయుర్వేదంలో అండ్ మూలికా వైద్యంలో ఎలా యూజ్ చేస్తారో అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఎలా ఫార్మ్ చేయాలి? ఎలా కాపు ఎక్కువగా రావాలి? ఇది కూడా చెప్తాను. నాకు మాత్రం మా కజిన్ చెప్పారు. నేను కూడా మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ముందుగా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ అండ్ చూస్తున్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను ఇప్పుడే ధన్యవాదాలు. సో ఇప్పుడైతే మనం వీటి బెనిఫిట్స్ అండ్ ఎలా యూజ్ చేయాలనేది నేను చెప్తాను. మూలికా వైద్యంలో గుండె జబ్బులకి, మధుమేహానికి, రక్తహీనతకి అండ్ ఆర్థరైటిస్‌కి యూజ్ చేస్తారు మలబరిని. అండ్ ఆయుర్వేదంలో తామర, మూత్ర సంబంధిత ప్రాబ్లమ్స్‌కి అండ్ పేగు, చర్మ వ్యాధులకు యూజ్ చేశారు. సో వీటి బెనిఫిట్స్ ఏంటంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉండడానికి, క్యాన్సరు, లోవర్ కొలెస్ట్రాల్ అండ్ డెంటల్ కేర్‌కి, ఒబయాసిటీకి అండ్ స్కిన్ లైట్నింగ్‌కి కూడా ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. మరి ఇది బోన్స్ యొక్క దృఢత్వానికి కూడా వా యూజ్ అవుతుంది. అండ్ బ్రెయిన్ ఫంక్షన్‌కి అలా బ్రెయిన్ ఫంక్షన్ అంటే ఇప్పుడు చాలామందికి కొంచెం మతిమరుపు, కొంచెం అట్లుంటది కదా! వాళ్ళకి కూడా ఇది ఫ్రూట్ తీసుకోవడం వల్ల చాలా మంచి జ్ఞాపక శక్తిగా కూడా ఉంటుందనమాట. సో ఇప్పుడు ఇదేంటంటే నేను ఫార్మింగ్ చెప్తాను. ఇది ఎలా చేయాలంటే ఒక కొమ్మ తీసుకొని ఆ కొమ్మకి కాడలుండాలి. అదే ఏమంటారు బొడిపెలుండాలి. ఆ బొడిపెలకు ఒక చిన్న కొమ్మ అయినా సరే తీసుకొని మీరు నాటుకోవాలి. నాటుకుంటే అక్కడి నుంచి మీకు వస్తదనమాట. సో కాపు ఇలా విరగ కాయాలంటే, చాలా ఒత్తుగా కాయాలంటే ఆకులను తెంపేస్తే మీకు చాలా వస్తుంది. నాకు ఇలా ఎవరు చెప్పారంటే మా కజిన్ చెప్పారని చెప్పాను కదా! సో తను ఒక్క చెట్టు నుంచి 30 చెట్లు చేసిందంట. తనకి రోజుకి 10 కిలోల చొప్పున వస్తాయంట. సో మీరు కూడా తను చెప్పింది నాకు, నేను మీకు చెప్తున్నాను. సో మీరు కూడా ఇలా చేస్తారని అనుకుంటున్నాను. సో మా వీడియో యూజ్‌ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.